పాలస్తీనా ఉద్యమ నేతల్ని పాలస్తీనాకే తిప్పి పంపండి, లేకపోతే వేరే దేశానికి తిప్పి పంపండి. ఇది ఇప్పుడు అనేక మంది అమెరికాలో ఏదైతే పాలస్తీనా జెండాలు పట్టుకుని ఉద్యమిస్తూ అమెరికన్ సైన్యాన్ని అడ్డుకుంటూ అక్కడ దాడులు చేస్తూ హడావిడి చేస్తున్నారో, ఒకప్పుడు అదే పాలస్తీనా నుంచి బతుకు తెరువు కోసం వచ్చి చివరికి అమెరికా ఎలా నడవాలో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వారు అనుకూలంగా నినాదాలు చేసేవాడు పాలస్తీనాలోనే ఉండొచ్చు కదా, వాడు అమెరికాలోకి రావడం ఎందుకు? అమెరికా వాడు చెప్పినట్టు వినాలని కోరుకోవడం ఎందుకు? అదొక ఏదో తెలివితేటలు అనమాట. ఇప్పుడు అందులో కీలకమైనటువంటి నాయకుడిని ఏదైతే మహమ్మద్ ఖలీల్ వాడిని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడ సైన్యం చేస్తున్న వేళ వీడు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అతని డిపోర్టేషన్ని ఓకే చేసింది. కొలంబియా యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలో గొడవలకు కారణమైంది కూడా ఇతనేనట. ఇతని సిరియాకు కానీ అల్జీరియాకు కానీ పంపించేయమని చెప్పేసి ఆర్డర్ వేసింది. ఈ ఖలీల్ అనేటటువంటి వాడు తను ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పి గ్రీన్ కార్డు కూడా ఉందని చెప్తున్నది అబద్ధం అని తేల్చింది.